ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మంచి తండ్రి, జమగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. గడిచిన మా జీవిత కాలం అంతటిలో మీ మహాకృపలో మమ్మను భద్రపరిచి, సంరక్షించి, క్షేమాన్ని ప్రసాదించి, మా ఆధ్యాత్మిక, భౌతిక ప్రతి అవసరము అక్కరత తీర్చి, క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరము తీర్చి, మమ్మను బలపరిచిన మీ మహాప్రేమకు మరొకసారి స్తుతులు చెల్లిస్తాను. జగత్తు పునాది వేయబడక మునుపే మా కొరకు ప్రభువు నియమించి మమ్మల్ని ఏర్పరచుకొని, మమ్మను రక్షించుకొని నేడు మీలో ఆనందించే భాగ్యం ప్రసాదించిన స్తుతిస్తున్నాం. ఆకాశ మహాకాశాలు పటుజాలని మహాదేవుడవు, మంటి పురుగులైన మమ్మలను దృష్టించినందుకు స్తుతిస్తున్నాం. మీ ప్రేమ గొప్పది, మీ దయ గొప్పది, మీ వాత్సల్యత, కరుణ, కటాక్షములు ఎంతో ఉన్నతమైనవి. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్య ధర్మం జరిగిస్తూ మమ్మను ప్రభు సారూప్యతలో తెస్తూ, మమ్మను ప్రోత్సహిస్తూ ఫలించుటకు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ సహాయం చేస్తూ, మీ కొరకు ఫలించుటకు కృపను చూపుతూ, దయగల తండ్రి మీ మహాకృపలో నడిపిస్తున్నందుకు వందనాలు. సమస్త విషయాల్లో మీ సమస్త కార్యాలను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల ప్రభువా, మేము ఇంకెక్కువగా ప్రభు కొరకు ఫలించాలని, ప్రభు సారూప్యత రావాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరుస్తూ సాగాలని, పైన వాటిని వెతుకుతూ సాగాలని, మా ఎడల మీరు జరిగిస్తున్న ప్రతి పరిచర్యను బట్టి, మీరు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ, ఈనాటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కుడికలో మీ కృపలో మాకు సహాయము చేయమని, మహిమ మీరే పొందమని, విన్న వాక్య ప్రకారం, నేర్చుకున్న వాక్య ప్రకారం, మీ వాక్య సారాంశమును అనుసరించి నడుచుకుంటూ ఇంకెక్కువగా వర్ధిల్లుటకు సహాయం చేయమని, క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈనాటి బైబిల్ స్టడీలో మనం మలాకీ గ్రంథం కాకుండా ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరలా వచ్చే బైబిల్ స్టడీలో మలాకీ గ్రంథంలోకి వెళ్దాం. 17:17 సత్యమందు, యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. 119, 160లో కూడా నీ వాక్య సారాంశము సత్యము అని ఉంటుంది. కనుక దేవుని వాక్య సారాంశం సత్యమై ఉంది.
కనుక ఆ సత్యమందు, సత్యవాక్యమందు మనము ప్రతిష్ఠ చేయబడ్డాం. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ అంశానికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఏం పేరంటే సత్య ప్రతిష్ఠులు. ఇది గతంలో కూడా 2 తరగతులు విన్నాం. ఈరోజు పూర్తిగా ఈ టాపిక్ను మనం పూర్తిగా విందాం. సత్య ప్రతిష్ఠులు, ఇది పార్ట్ 1, పార్ట్ 2గా కూడా గతంలో చూసాము. ఈ పార్ట్ 3లో మొత్తం మొదటి నుండి చివరి వరకు నేను అందిస్తాను. సత్య ప్రతిష్ఠులు అనేది అంశం. మూలవాక్యము యోహాను సువార్త 17:17 మూలవాక్యం. జాన్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు అని ఆనాడు శిష్యుల గురించి ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని యేసుస్వామి చేసిన యాజక ప్రార్థన అని కూడా అంటారు. ప్రభు చేసిన యాజక ప్రార్థనలో తండ్రిని వేడుచున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. మళ్ళా వాక్యం ఎవరు? ప్రభువు. కనుక ఇప్పుడు ప్రభులో ఉన్న మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారం. కనుక సత్య ప్రతిష్ఠులు అనేది అంశం. సత్యములో ప్రతిష్ఠించబడిన వారము. ఇందులో 3 మాటలు: సత్యము ద్వారా ప్రతిష్ఠించబడిన వారము, సత్యములో ప్రతిష్ఠించబడిన వారము, సత్యము కొరకు ప్రతిష్ఠించబడిన వారం. ఇవి కూడా, ఈ 3 కూడా ధ్యానం చేయొచ్చు, ఒక సందేశం అందించవచ్చు. సత్య ప్రతిష్ఠులు, సత్యము ద్వారా ప్రతిష్ఠించబడ్డవారు, సత్యములో ప్రతిష్ఠించబడిన వారు, సత్యము కొరకు ప్రతిష్ఠించబడిన వారు. కనుక సత్య ప్రతిష్ఠులము అయిన మనము ఎలా ఆ సత్యం కొరకు జీవించాలన్నది ఈ సందేశం, ఈ ధ్యానం. అందుకే ఈ థీమ్కి ఆ పేరు పెట్టడం జరిగింది, ఈ సబ్జెక్టుకు. సత్య ప్రతిష్ఠులు ఈ ధ్యానాలకు. మంచిది. గతంలో కొన్ని విషయాలు చూసాం, అవి క్లుప్తంగా మీ దృష్టికి తెస్తాను. మిగిలిన విషయాల్లో కూడా వెళ్దాం. పూర్తిగా ఆ విషయాలన్నీ ఈ దినం మనం చూసి ఈ అంశాన్ని ముగించుకుందాం. సత్య ప్రతిష్ఠులు, ఈ ధ్యానాన్ని ముగించుకుందాం చేసిన మేరలో. సత్య ప్రతిష్ఠులైన మనము యోహాను 17:17 ప్రకారం సత్య ప్రతిష్ఠులు అని ఉంటుంది కదా. మొదటి తలంపు ఏంటంటే వాక్య తలంపు. వాక్యంలోంచి మనం చూస్తుంది ఏంటంటే సత్య ప్రతిష్ఠతకు తగ్గట్టు బ్రతకాలి. ఇది నెంబర్ 1. గతంలో చూసినవి కొన్ని నేను మీకు కొంచెం మీ దృష్టికి తెస్తాను. కొత్తగా వినేవారు పూర్తిగా రాసుకోండి, గతంలో రాసుకున్న వాళ్ళు ఒకసారి స్మరణ చేసుకోండి. సత్య ప్రతిష్ఠులు యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు ప్రతిష్ఠించబడిన వారము, ఆ సత్యానికి తగినట్లుగా జీవించాలి. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఆ సత్యములా జీవించాలి. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని బోలి నడుచుకొనుడి అని ఎఫెసీ 5:1 ఉంటుంది. కనుక ఆ సత్యాన్ని పోలి నడుచుకోవాలి. పేతురు పత్రికలో ఆయన మనకు అడుగు జాడలను ఉంచిపోయాడు. మనం ఆయన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తే మీకేం ఘనము, బాధపరిచిన వారికి కూడా మేలు చేసి కూడా బాధపడుట. 20 పేతురు మొదటి పేతురు 2:25 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము.
తప్పిదానికి సహిస్తే ఏం గనము, తప్పిదం చేశారు కాబట్టి ఏదో శిక్షో ఇబ్బందో కలిగింది. అది మీ స్వయంకృత అపరాధం. అది మీరు భరించారు. దానివల్ల మీకేం ఘనము? తప్పు చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు. అయితే మేలు చేసి బాధ, చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి బాధపడి పిలువబడ్డాం అని చెబుతూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ఆ సత్య ప్రతిష్ఠులైన మనం ఆ సత్యానికి తగ్గట్టుగా బ్రతకాలి. సత్యానికి తగ్గట్టుగా బ్రతకాలి. ఆయన ఎట్టివాడో మనం అట్టివారుగా ఉండాలంటాడు యోహాను. ఉన్నాము అంటాడు. కనుక ఆయన ఎట్టివాడో అట్టివారు, సత్యం ఎట్టివాడో మనం కూడా అట్టివారుగా ఉండాలి. మంచిది. కనుక మొట్టమొదటి మాట ఇది మనం చూసాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనిని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. బాగా గమనించండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, సత్య ప్రతిష్ఠులైన మనము, సత్యమందు ప్రతిష్ఠించబడిన మనము, సత్యము ద్వారా ప్రతిష్ఠించబడిన మనము, సత్యము కొరకు ప్రతిష్ఠించబడిన మనము ఆ ప్రతిష్టకు తగ్గ బ్రతుకు బ్రతకాలి. ఇది మొదటిది చూసాం మనం. కనుక సత్య ప్రతిష్ఠుల జీవన విధానం ఎలాగ ఉండాలి భక్తిలో అనేది మనం చూస్తాం. నెంబర్ 1 అది గతంలో చూసిందే, మరొకసారి చూస్తున్నాం. ఇంకొన్ని విషయాలు కూడా చూస్తుండగా మనం అందులో చూస్తున్నాం. యోహాను మూడవ పత్రికలో మనం చూసినప్పుడు 4వ వచనం, 3వ పత్రిక 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కనుక సత్య ప్రతిష్టకు తగ్గట్టు బ్రతకాలి. అంటే ప్రతిష్ఠించబడ్డామని చూసాం కదా, ఆ ప్రతిష్ఠించబడిన వారికి తగ్గట్టు బ్రతకాలన్నట్టు. ఇది మొదటిది. రెండవదేమో ఆ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మనం నడవలసినది సత్యమును అనుసరించే. మన ప్రమాణము సత్యమే, సత్యవాక్యమే మన ప్రమాణం. క్రైస్తవులుగా మనం ఈ విషయంలో ఏం చేయాలండి, ఎలా చేయాలండి అంటే, దానికి ఆన్సర్ వాక్యమే. వాక్యం ఆ విషయంలో మనం ఎలా చేయాలని చెప్తుందో అదే అల్టిమేట్గా ఫైనల్. అదే ప్రాముఖ్యమైంది. కనుక వాక్యమే మన ప్రమాణం. వాక్య సారమందే మన ప్రయాణం. వాక్యమే మన ప్రమాణం, వాక్య సారమందే మన ప్రయాణం అయి ఉండాలి. కనుక యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయనకు తెలిసింది సత్యమును అనుసరించి తన పిల్లలు నడుచుకుంటున్నారని, ఆత్మీయ పిల్లలు నడుచుకుంటున్నారని తెలిసినప్పుడు ఆయన ఉత్తరం రాస్తూ, ఇక అంతకంటే నాకేముందండి అంటున్నాడు. కనుక సత్య ప్రతిష్ఠులైన మనము ఆ సత్య వాక్యమును, ఆ సత్య దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి. ఇది రెండో విషయం. లోకంలో రకరకాల సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లోక జ్ఞానానుసారం సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు.
లౌక్యంగా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కుయుక్తిగా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎదుటివారికి నష్టం వచ్చినా పర్లేదు బాబు, నీకు లాభం రావాలి అని సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఏమైతే నీకేంటి, నువ్వు గెలవాలి ఇందులో అని సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అవసరమైతే అన్యాయం సహించడం మంచిదని చెప్తుంది. కాబట్టి లోక విధానానికి బైబిల్ విధానానికి చాలా తేడా ఉంటుంది చాలా విషయాల్లో. కనుక మనం అనుసరించాల్సింది వాక్యమే. వాక్యం ఏం చెప్తుందో అదే అనుసరించాలి. ఆ వాక్యం చెప్పింది చేసినప్పుడు కొన్నిసార్లు మనకు నష్టం సంభవించవచ్చు, నిందలు రావచ్చు, కొందరు చేతగాని వాడనవచ్చు, లేక కొంత నష్టం మనకు ఎదుర్కోవచ్చు, కొంత దూషణ ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు మనం దెబ్బలే తినాల్సి రావచ్చు, చచ్చిపోవాల్సి కూడా రావచ్చు, చంపబడవచ్చు కూడా. కానీ సత్యమే మన ప్రమాణం, అంతే. కొన్నిసార్లు విజయాలు వస్తాయి, కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి. ఏదొచ్చినా సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నావు అంటే నువ్వే విజయం పొందుతున్నట్టు, విజయవంతమైన బ్రతుకుతున్నట్టు. ఇప్పుడు చేసిన పనిలో విజయం వచ్చిందా రాదా కాదు విషయం, బాగా గమనించాలి. చేసిన పనిలో విజయం వచ్చిందా రాదా దాన్ని బట్టి కాదు విజయం ఆధారపడేది. నువ్వు ఆ పని సత్యమును అనుసరించి చేస్తున్నావంటే విజయం పొందినట్టే. నువ్వు అక్కడ విజయం రాని, ఓటమి రాని, లాభం రాని, నష్టం రాని, నీవు సత్యాన్ని అనుసరిస్తున్నావంటే విజయ పదంలో పయనిస్తున్నట్టే. ఇర్మియా అన్ని సంవత్సరాలు ప్రవచించాడే. ఇర్మియా పరిచర్యలో మహా భక్తుడు, విలపించు ప్రవక్త ఇర్మియా నా తల జలమయమైపోయింది అంటాడు. ఆయన అంత ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. కనుక విలాప వాక్యాలు, ఏడుపు వాక్యాలు రాశాడు ఆయన. ఆయనను విలపించు ప్రవక్త ఇర్మియా అంటారు. ఆయన సాధించిన విజయాలేంటి? ఎవరు విన్నారు ఆయన మాట? ఆయన చంపాలని చూశారు, ఆయనను గుంటలు ఎత్తేసారు, రకరకాల ఇబ్బందులకు గురి చేశారు ఆయన్ను. ఎవరు విన్నారు? కానీ ఇర్మియా విజయం పొందాడా, ఓడిపోయాడా అంటే విజయం పొందాడు. జయశాలి ఇర్మియా. ఎట్లా విజయం పొందాడు? ఎవరు వినలేదు కదంటే సత్యం ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు, విజయం పొందినట్లే. అంతే. అర్థమవుతుందండి? దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరు విని అందరూ మారి ఉంటే అప్పుడు అదే ఇర్మియా విజయం పొందినట్టు అనుకోకూడదు. దేవుడు చెప్పమని చెప్పాడు, మారితే మంచిదే. మారలేదు, మారినంత మాత్రాన్ని ఇప్పుడు ఇర్మియా ఓడిపోయినట్లా? ఇర్మియా దేవుడు చెప్పమని ధైర్యంగా చెప్పాడు, సత్యమును అనుసరించే పరిచర్య చేశాడు. ఇర్మియాస్ మినిస్ట్రీ విక్టోరియస్ మినిస్ట్రీ. ఏడుస్తా దుఃఖపడుతూ రోధిస్తూ పరిచర్య చేసినా అది విజయవంతమైన పరిచర్య. కనుక ఇది అర్థం కావాలి. ఇది అర్థం కాకే కొందరు ఏదో మేము ఓడిపోయా, మేము సరిగ్గా చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. నువ్వు సత్యాన్ని అనుసరించి చేయి, అంతే. సత్యాన్ని అనుసరించి బ్రతుకంతే. అదే విజయం, అదే విజయవంతమైన జీవితం. తేలిన ఫలితాలను బట్టి కాదు. కనుక ఇది బాగా క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. ఇది సరిగా అర్థం కాకే కొందరు సరిగా చేయలేకపోతున్నాం, ఓడిపోతున్నాం, ఇలా ఆత్మ న్యూనతా భావంలో ఉంటున్నారు. సేవకులు కొందరు అలా ఉంటున్నారు, విశ్వాసులు కొందరు అలా ఉంటున్నారు, నాయకులు కొందరు అలా ఉంటున్నారు. నీ పని నువ్వు చేస్తున్నావు, అది సరిగా చేస్తున్నావు, సత్యాన్ని అనుసరించి చేస్తున్నావు, అదే విజయం. ఇర్మియా విజయం అదే. ఇది రెండవది. మూడవది అంటే మొదటిది సత్య ప్రతిష్టతకు తగ్గ బ్రతకాలి. రెండవది సత్యమును అనుసరించి జీవించాలి. మూడవది పేతురు 2వ పత్రిక 1:12. గతంలో ఇవి కొన్ని చూసాము, మరలా
వినని వారు ఉంటారని పూర్తిగా ఈసారి అవి కూడా టచ్ చేస్తూ పూర్తిగా ఈ అంశాన్ని అందించాలని నేను మీ దృష్టికి తెస్తున్నాను. చక్కగా రాసుకోండి. లైవ్లో వినేవారు కూడా చక్కగా రాసుకోండి, నోట్స్ రాసుకోండి, ధ్యానం చేయండి. మీరు కూడా ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు ఇంకా ప్రేరేపించగా ఇంకా ఈ విషయాలు ధ్యానించి అనేకులకు అందించండి. ఈ మాట చూసారా, ఇది ఇర్మియా ఓడిపోయాడా గెలిచాడంటే గెలిచాడు ఇర్మియా. ఆయన విజయాలు ఏడున్నాయండి, ఎవరిని లేదు అన్నట్టు ఉంటుంది కదా. కానీ ఆయన సత్యాన్ని అనుసరించి సేవ చేయడమే విజయం. ఇలాంటి విషయాలు చెప్పాలి మనం అనేకులకు. అప్పుడు అనేకులు డిసప్పాయింట్ గారు, ఇంకా బలంగా సేవ చేస్తారు, ఆనందంగా సేవ చేస్తారు అనేకులు. కనుక ఇలాంటి విషయాలు మనం బాగా అనేకులకు అందించాలి. కనుక సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావా, అదే విజయవంతమైన జీవితం. వచ్చిన విజయం ఓటమి అవి కాదు. హెబ్రీ పత్రికలో నేను చాలాసార్లు చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జయించిన విశ్వాసం ఉంటుంది, సహించిన విశ్వాసం ఉంటుంది. రాజ్యాలు జయించారు, అవి చేశారు, ఇవి చేశారు అనే కొందరి గురించి ఉంటుంది. జయించిన విశ్వాసం. ఇంకొందరు సహించారు, కొండల్లో ఉన్నారు, గుట్టల్లో ఉన్నారు, కోయబడ్డారు. సహించిన విశ్వాసం ఇద్దరిది విజయమే. చాలామంది మొదటిది విజయం అనుకుంటారు, రెండవది విజయం కాదు అనుకుంటారు. కనుక ఈ తేడా, ఈ విషయం అర్థం కావాలి బాగా. సహించడం విజయమే, జయించారు అది విజయమే, సహించారు ఇది విజయమే. పౌలు పరిచర్య చేశాడు, ఎంతోమంది రక్షించబడ్డారు, చెప్పగా విన్నారు, వాళ్ళు రక్షణ పొందారు, అది విజయమే. ఇర్మియా పరిచర్య చేశాడు, ఎవరు వినలేదు, వ్యతిరేకించారు, దూషించారు, ఇర్మియాది విజయమే. వ్యతిరేకత ఎక్కువ అయినా ఇర్మియాది విజయమే. ఇది అర్థం కావాలి. ఎట్లా ఇర్మియాది విజయమైంది అంటే సత్యమునే అనుసరించి, సత్యం ఏం చెప్పమన్నాడో, సత్యుడైన దేవుడు ఏం చెప్పమన్నాడో అది ధైర్యంగా చెప్పేశాడు. అంతే, ధైర్యంగా చెప్పేశాడు. ఇప్పుడు మీకు మేలు కలగబోతుంది, దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని వృద్ధిలోకి తేబోతున్నాడు అంటే ఎవరేమనరు. మంచివాడు, మంచి ప్రవక్త అంటారు. వస్తున్నారు, ఆంచొస్తారు, ఏంచొస్తారు, జాగ్రత్త, చెరగబోతారు, మీ బతుకులు బాగలేవు, సరి చేసుకోండి, ఇలా చెప్తే ఏమంటారు? అలా చెప్పడానికే భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా కొందరు. అలా చెప్తే ఏమనుకుంటారు అని. కానీ ఇర్మియా అలా చెప్పాడు కనుకనే విజయం. అది కనుక నువ్వు దేవుని వాక్య విధానంలో సరైన ఆరోగ్యవంతమైన డాక్ట్రిన్తో సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ, సత్యవాక్యాన్ని అనుసరిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, దైవావేశముతో నీవు చేసే సేవ అలా చేస్తున్నప్పుడు తర్వాత ఫలితాల తర్వాత కాదు నీ విజయమో ఓటమో, ఆ చేసే విధానమే విజయం. అది మర్చిపోద్దు. ఇది కొంత అర్థమయ్యేలా చెప్పాలి, ఇంతసేపు చెప్పాను. ఇంకో దానికి వెళ్ళిపోదాం. మూడవది పేతురు రాసిన 2వ పత్రిక 1:12లో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. సత్యమందు స్థిరంగా ఉండాలి. సత్య ప్రతిష్ఠలు సత్యమందు స్థిరంగా ఉండాలి. ఒకసారి బలంగా, ఒకసారి బలహీనంగా అలా ఉండకూడదు. నువ్వు ఉంటా ఉంటే బలపడాలి, కానీ మళ్ళీ మధ్యలో బలహీనమైనది ఏంటి? సత్యం నేర్చుకుంటున్నావు, వాక్యం నేర్చుకుంటున్నావు, చాలా విషయాలు తెలుస్తున్నాయి, వాక్యంలో అభివృద్ధి చెందుతున్నావు. అప్పుడు ఇంకా నువ్వు మళ్ళా బలహీనపడడం, మళ్ళా అలా కావడం, మళ్ళా ఏదో
వెనకకు జారినట్టుగా కొంచెం దేవునితో అన్యోన్య సహవాసంలో వెనకబడిపోవడం ఇవన్నీ ఏంటి చెప్పండి. కనుక రాను 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 పాత నిబంధనలు ఒక మాట చదువుతాం కదా, కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించారని. కనుక మనము కిందికి వేరు తన్నుతున్నప్పుడు స్థిరంగా ఉండాలి. మనం వేరు తన్నుతూ ఉన్నాం అంటే లోతుగా దేవుని వాక్యంలోకి పోతున్నాం, లోతుగా దేవుని గుణలక్షణాలు నేర్చుకుంటున్నాం, లోతుగా దేవుని ప్రణాళికలు అర్థమవుతున్నాయి. ఎస్కటాలజీ అంటారు, భవిష్యత్ శాస్త్రం కూడా బాగా నీకు అర్థమైపోతుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ తెలిసిపోతున్నాయి, నువ్వు తెలుసుకుంటున్నావు. ఇంకెంత స్థిరంగా ఉండాలి నువ్వు అప్పుడు. సాతానికి ఎన్నాళ్ళకైనా ఓటమే, దేవుడు విజయం పొందుతాడు. దేవుని ప్రజలుగా మనకే విజయము. ప్రభు రాగానే ఎత్తబడతాము. ఏడేళ్ళు భూమి శ్రమలు, ఏడేళ్ళు మధ్యాకాశంలో పరిశుద్ధులకు విందు, తర్వాత మరలా మనం వచ్చేస్తాం, ప్రభుతో కూడా భూమి మీదకి వస్తాం. 1000 ఏళ్ళ పరిపాలన, మనకు కూడా దేవుడు అధికారాలు ఇస్తాడు పరిపాలించడానికి. తర్వాత 1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ అంతకుముందు అబద్ధ ప్రభుత్వ క్రూర మృగం 1000 ఏళ్ళ పాలన ప్రారంభంలో వారు వేయబడతారు నరకంలో. దాని తర్వాత వీడు అపవాది వేయబడతాడు ధవళసింహాసనం తీర్పు తర్వాత. మనకు అంతకుముందే క్రీస్తు న్యాయపీఠం బహుమానాలు. 1000 ఏళ్ళ పాలన తర్వాత ధవళసింహాసనం తీర్పు సాతాను వాడు నరకంలో వేయబడతాడు. నమ్మని వాళ్ళంతా ఆ రోజు నరకంలో వేయబడతారు. అప్పుడు ధవళసింహాసనం తీర్పు తర్వాత నూతన ఆకాశం నూతన భూమి ప్రభుత్వ యుగ యుగాలు మనం ఆనందించనై ఉన్నాం. ఇవన్నీ వాక్యం అంతా తెలుసుకుంటున్నప్పుడు, స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మనం స్థిరంగా ఉంటాం కదా. కిందికి వేరు తన్నుతుంటే మీదికి ఎదుగుతాం కదా. ఏ గాలి తుఫాన్ వచ్చినా వేరు బాగుంటే చెట్టు కూలుతుందా? కనుక సత్య ప్రతిష్ఠులైన మనము సత్యమందు స్థిరులుగా ఉండాలి. స్థిరులను కదలని వారును క్రీస్తు కార్యాభ్యోధు ఎప్పుడు నువ్వు ఆసక్తులనే ఉండాలని కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం మనం చూస్తాం. పౌలు రాస్తాడు, చివరిలో చూస్తాం ఆ మాట కూడా. మనకు ఫలం ఉంటుంది. కొరింథీ మొదటి పత్రిక 15:58లో ఆ మాట ఉంటుంది. స్త్రీలను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. సత్యప్రతిష్ఠురాలా సహోదరి, స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండాలంటే వేరు తన్నాలి. కొలస్సీలో రాయబడినట్టు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా కొలస్సీ 2లో చూస్తాం ప్రారంభ వచనాల్లో. రాసుకోండి రెఫరెన్స్ కూడా తెలిసిన మాట ఇది. కొలస్సీ పత్రిక ప్రేమ అతకు చాలాసార్లు చూపిస్తాను ఈ మాట నేను, ఎందుకంటే ఇది అవసరం. ప్రేమలో అతకబడాలి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యంలోకి రావాలి. 2:2 నేను ఎంతగా పోరాడుతున్నానో మీకు కొలస్సీ 2:2 నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవల్లని వారందరి కొరకు పోరాడుచున్నాను. చూసారు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఎప్పుడు వస్తుంది? వేరు తన్నాలి, ప్రేమలో అతకపడాలి. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. రక్షకుడని తెలుసుకొని రక్షణ పొందావు. నా కోసం ప్రాణత్యాగం చేసాడని తెలుసుకొని రక్షణ పొందావు. నా పాపాల కోసం ఆయన బలి అయ్యాడని రక్షణ పొందావు. నాకు ప్రతిగా ఆయన శిక్ష అనుభవించాడని రక్షణ పొందావు. సంతోషం. అంతేనా? ఆయన ఎన్నో మనకు చేశాడు. ఆయన దేవుడుగా ఆయన గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. కనుక సత్యమై ఉన్న దేవుణ్ణి, సత్యవాక్యాన్ని బాగా ధ్యానిస్తూ
సత్యవాక్య సారాంశం 119, 160లో ఉన్నట్లు నీ వాక్య సారాంశం సత్యం అని ఉన్నట్టు ఆ సారాంశాన్ని జుర్రుకుంటూ ఉన్నప్పుడు స్థిరులుగా ఉంటాం. కనుక మనం ఆ రీతిగా మనం ముందుకు సాగాలి. మంచిది. ఇప్పుడు ఇంకొక మాట మనం చూస్తాం. కనుక మూడవది సత్యమందు స్థిరపరచబడాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నాలుగవది యోహాను 2వ పత్రికలో మనం చూస్తే యోహాను 2వ పత్రిక యోహాను 2వ పత్రిక యోహాను 2వ పత్రికలో యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నేను మాత్రము కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనలో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. కనుక సత్యమును బట్టి ప్రేమించుకోవాలి. ఒక్క నిమిషం. ఏదో మెసేజ్ వచ్చి అడ్డం వచ్చేస్తుంది. సత్యమును బట్టి ప్రేమించుకోవాలి. సత్యమును బట్టి మన ప్రేమ సత్యమును బట్టే ఉండాలి. మనకు ఎదుటివారు చేసిన కార్యాలను బట్టి కాదు కానీ సత్యమును బట్టి ఉండాలి. వాళ్ళు చేసిన మేలును బట్టి కాదు కానీ సత్యమును బట్టి ఉండాలి. సత్యమును బట్టి ప్రేమించగలిగినప్పుడు మన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది ఎదుటివారి ఎడల. బైబిల్ ప్రకారం ప్రేమించినప్పుడు మన ప్రేమ సదాకాలం, చాలా కాలం ఉంటుంది. ఎదుటి వాళ్ళు అన్న మాటలను బట్టి, వారు చేసిన మేళ్ళను బట్టి అది కాదు. చేస్తే మంచిదే, మేలు చేయని, మేలు చేసినా చేయకుండా ప్రేమించాలి. కనుక ఇవన్నీ నేను చూపించాను గతంలో. ప్రభు అన్నాడు, నేను ప్రేమించినట్లు మీరు ప్రేమించాలన్నాడు. యోహాను సువార్తలో నేను ఇది పూర్తిగా అందిస్తానన్నాను కాబట్టి మరలా ఆ వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలో అంటాడు, ప్రభు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమించాలి. క్రొత్త ఆజ్ఞ ఇది. యేసుస్వామి నూతన నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, కమాండ్. ఇది వీలైతే ప్రేమించండి, లేకుంటే లేదు కాదు సుమా. మీరు ఒకరినొకరు ప్రేమించాలి, తప్పకుండా ప్రేమించాలి. ఇది కమాండ్, ఆజ్ఞ. అయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా ప్రేమించాలి. అంటే సత్యమును బట్టి ప్రేమించాలి, సత్యమును అనుసరించి ప్రేమించాలి. అంటే సత్యమైన యేసుస్వామి ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును, యోహాను 14:6లో నేనే మార్గమును, సత్యమును, జీవమును. 14:6 మనకు తెలిసిందిగా. ఆయనే సత్యం. ఆ సత్యాన్ని బట్టి ప్రేమించాలి, సత్యాన్ని బట్టి ప్రేమించాలి, సత్యాన్ని అనుసరించి ప్రేమించాలి, సత్యము వలె ప్రేమించాలి. లివ్ లైక్ జీసస్, లవ్ లైక్ జీసస్. వాక్యాన్ని బట్టి ప్రేమించాలి, వాక్యం ఏం చెప్తుందో అలా ప్రేమించాలి. యేసుస్వామి నా వలె ప్రేమించమన్నాడు. రోమా 5:5లో ఉన్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంది కనుక ఆ ప్రేమతో ప్రేమించాలి. మంచిది. ఇవన్నీ చూసినే మరలా పూర్తిగా ఈ సందేశం ఒకసారి అందించాలి అన్నట్లుగా కొందరు ఒకటి వినకుండా అలా ఉంటారు. 3 వెతుక్కొని వినేంత ఈ రోజుల్లో ఉన్నారు, కానీ ఎంతమంది అలా వినగలుగుతున్నారు? కనుక ఒక చోటే అయితే పూర్తిగా వింటారన్న ఆలోచనతో నేను పూర్తిగా మరలా అందిస్తున్నాను. మంచిది. 5వది యోహాను సువార్త 4:24లో రాయబడినట్లు, ఆ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, సత్యమును అనుసరించి ఆరాధించాలి, సత్యమును అనుసరించి జీవిస్తూ ఆరాధించాలి, సత్యముగా జీవిస్తూ ఆరాధించాలి, సత్యవాక్యం ఎలా బ్రతకమంటుందో అలా బ్రతుకుతూ ఆరాధించాలి. సత్య ప్రతిష్ఠలో ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఆరాధించాలి. అప్పుడే సత్యానికి ఆనందం. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, వచ్చి ఆరాధిస్తానంటే నువ్వు ఆరాధిస్తావు, ఆరాధన చేశాను అనుకుంటావు, కానీ సత్యానికి సంతోషమా? సత్యం సత్యం అంటున్నానే, సత్యం సత్యం అనేది ప్రభువునే. నీ వాక్యమే సత్యం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14లో చూస్తే యోహాను 1:14, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణ మన మధ్యను నివసించు. కృపా సత్య సంపూర్ణుడు యేసు ప్రభు, సత్య సంపూర్ణుడు, కృపా సంపూర్ణుడు, కృపా సంపూర్ణుడు, సత్య సంపూర్ణుడు యేసు స్వామి. కనుక సత్యమైన దేవుని ఆరాధించేటప్పుడు నువ్వు సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యం. సత్యంతో అంటే సత్యాన్ని నమ్ముకున్నా కాబట్టి ఇక ఆరాధిస్తున్నాను, సత్యవంతమైన ఆరాధనే అనుకోవచ్చు. అవును, అది ఒక విషయం. అయితే ఆ సత్యం ఎలా బ్రతుకుంటున్నాడో అలా బ్రతుకుతూ ఆరాధించాలి. అసత్యాన్ని అధర్మాన్ని జరిగిస్తూ నువ్వు చేసే ఆరాధన సత్య ఆరాధన అవుతుందా? అవుతుంది. ఇప్పుడు దేవుడు ప్రేమించమంటున్నాడు, ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నావు. ఎవరినో ఎందరినో కొందరినో ఒకరినో. మళ్ళీ వచ్చి ఆరాధిస్తే దేవుని మాట వినలేదు, సత్యం మాట వినలేదు, వచ్చి ఆరాధిస్తున్నావు. నాది ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన అంటే అది నువ్వు అన్నంత మాత్రం అవుతుందా? దేవుడు ఎదుటివారిది ఆశించొద్దన్నాడు, అన్యాయపు సిరి వద్దన్నాడు. మరి నువ్వు లంచాలు తీసుకుంటున్నావు అనుకో, వరకట్నాలు తీసుకుంటున్నావు అనుకో, ఇతరులది ఆశిస్తున్నావు అనుకో, వ్యాపారంలో అబద్ధాలాడి 100 లాభం వచ్చేదాన్ని 1000 తీసుకుంటున్నావు అనుకో, మళ్ళీ వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించన్నావు. నాయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను అన్నంత మాత్రాన అది ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన అవుతుందా? ఆలోచించండి. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించుట అంటే దేవుని ఆత్మను పొందుకొని ఆరాధించుట మంచిదే. తిరిగి మనం ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా బ్రతుకుతూ ఆరాధించుట, తిరిగి సత్యమును కలిగి ఆరాధించుట, తిరిగి సత్యమును అనుసరించి నడుస్తూ ఆరాధించుట, ఎన్నో కోణాలు చూడొచ్చు. కనుక సత్య ప్రతిష్ఠులు సత్యమును అనుసరించి జీవిస్తూ సత్యముతో ఆరాధించెదరు. మరి అలా ఆరాధిస్తున్నాం, పరీక్ష చేసుకో. తర్వాత 6వది మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6లో మనం చూసినప్పుడు అక్కడ సత్యం నందే, సత్యమే మన సంతోషం అనే మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించవచ్చు. ప్రేమ, ఇక్కడ ప్రేమ గురించి కాంటెక్స్టువల్గా చూస్తే ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషపడుతుంది. ఇది ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. రోమ 5:5 ప్రకారం ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే ఆ ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషపడుతుంది. కనుక మన అంశంలోంచి చూస్తే ఆ ప్రేమను మనలో నూరిపోస్తుంది దేవుడే కదా, సత్యమే కదా, మంచిని మనకు నేర్పిస్తుంది, మమతను మనలో పోస్తుంది. కనుక సత్య ప్రతిష్ఠులమైన మనము
సత్యముచే ప్రతిష్ఠించబడిన మనము, సత్యమందు ప్రతిష్ఠించబడిన మనము, సత్యము కొరకు సత్య సాక్షులుగా బ్రతకడానికి ప్రతిష్ఠించబడిన మనము, సత్యమునకు స్తంభాలుగా ఆధారాలు తర్వాత చూస్తాం, ఇవి కూడా వస్తాయి. ప్రతిష్ఠించబడిన మనము సత్యమునందే సంతోషించాలి. దేవుడే మనకు సత్యమే ఆనందం, సత్యమే సంతోషం, సత్యాన్ని జరిగించడమే సంతోషం, సత్యం ప్రకారం నడుచుకోవడమే సంతోషం. సత్యంలో ఆనందించాలి. కనుక సింపుల్గా చెప్పాలంటే దేవునిలోనే సంతోషించాలి, దేవుని వాక్యంలోనే సంతోషించాలి, దేవుని వాక్య విధానాల్లోనే సంతోషించాలి, దేవుని వాక్యానుసారం చేస్తున్న పనుల్లోనే సంతోషించాలి. ఒకసారి నష్టం రావచ్చు, లాభం, నష్టం వచ్చినా దేవుని వాక్య ప్రకారం పని చేస్తున్నాం కాబట్టి సంతోషించాలి. నష్టం లాభం కాదు మన సంతోషం, ఆనందానికి కారణం దేవుని వాక్య ప్రకారం చేస్తున్నామా లేదా అన్నదే, దేవునిలో ఆనందిస్తున్నామా లేదా అన్నదే. రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్ అని ఫిలిప్పి 4:4 ఉంటుంది కదా, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పి 3:1 చూస్తే ప్రభునందు ఆనందించుడి, ఆయన యందు ఆనందించుట మీకు అది క్షేమకరం అని ఉంటుంది. ఫిలిప్పి 3:1, 4:4 ఆనందించమనుంది, 3:1 ఆనందించుట మీకు క్షేమకరం అని ఉంది. సత్యమందు ఆనందించుట క్షేమకరం. సత్యమందు ప్రతిష్ఠించబడిన మనం, రక్షించబడిన మనం, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన మనం, క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో చేర్చబడిన మనం, సత్య ప్రతిష్ఠులైన మనం సత్యమునందే ఆనందించాలి. సత్యమునందే ఆనందించాలి. సత్యము కోసం చిత్రహింసలు అని ఒక పుస్తకం ఉంది. సత్యం కోసం చిత్రహింసలు, రిచర్డ్ ఊంబ్రాండ్ గారి గురించి అనుకుంటా. కనుక ఎన్ని హింసలు వచ్చినా ఆయన సత్యం కోసం నిలబడ్డాడు జైల్లో ఉన్నప్పుడు. తర్వాత చాలా కానీ విడుదలయ్యాడు. సరే, ఇప్పుడు అదంతా చూస్తలేం కానీ ఆయన గురించి ఎక్కువ చెప్పుకోవట్లేం కానీ. అలా ఎందరో ఉన్నారు సత్యం కోసం హింసించబడి ప్రభు కొరకు జీవించిన వాళ్ళు. ఎందరి గురించో గతంలో చూశాం. కనుక సత్యం కోసం చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చిన ఎలా నిలబడగలిగారు వాళ్ళంటే సత్యమందు ఆనందించగలిగారు, అంతే. ఆనందించగలిగారు, సత్యమందు ఆనందించగలిగారు. ఉక్రెయిన్ దేశంలో విక్టర్ బెలిక్ ఉక్రెయిన్ దేశంలో వాళ్ళ అమ్మని చంపేసిన, నాన్నని గతంలో చెప్పాను. వాళ్ళ అమ్మని చంపేశారు, నాన్నను కాల్ చేశారు, అమ్మను రేప్ చేశారు, తన కళ్ళ ముందే తమ్ముడిని ఉరివేశారు. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, తమ్ముడిని ఏమో ఉరివేశారు. స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు చూసి ఈ బాబును జాలిపడి తన మీద ఆయన అమెరికా పంపించాడు. ఉక్రెయిన్ దేశంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, గతంలో నిన్నవారుంటే లైవ్లో వినండి, ఒక అద్భుతమైన సాక్ష్యం. సత్యం కోసం చిత్రహింస అనుభవించిన ఒక గొప్ప భక్తుడు విక్టర్ బెలిక్, ఆయన పేరు. ఉక్రెయిన్ ఆయన దేశం. అమెరికా పంపించాడు ఒక ఆయన, తండ్రిని చంపేసి తల్లి చావు కారకులై తమ్ముణ్ణి చంపేస్తే, వాళ్ళ ఆస్తి అంతా నాశనం చేస్తే అమెరికా పంపించాడు. కౌమార దశలో ఉన్న బాలుణ్ణి తను అక్కడికి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, పెద్దవాడయ్యాడు, 24 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పుడు తాను మరలా నా దేశానికి వెళ్ళాలి నేను అంటున్నాడు. యేసుస్వామిని నమ్ముకున్నందుకు వాళ్ళు ఏ నేరం చేయలేదు. యేసుప్రభు నమ్ముకున్నందుకు ఆ దేశంలో బాగా క్రైస్తవ వ్యతిరేకత. యేసుప్రభు నమ్ముకున్నందుకు బాగా సంపన్నులు వాళ్ళ ఆస్తి అంతా ధ్వంసం చేశారు. వాళ్ళ నాన్న ఒకసారి కాల్చి చంపారు. వాళ్ళ అమ్మను ఆ విక్టర్ బెలిక్ కళ్ళ ముందే చాలామంది సామూహిక మానభంగం చేశారు. ఆ తల్లి తట్టుకోలేక వెళ్ళి చచ్చిపోయింది. స్కూల్కి వెళ్ళిస్తుంటే తమ్ముడిని కళ్ళ ముందు ఉరివేశారు వీధి స్తంభానికి. అలాంటి విక్టర్ బెలిక్ మరలా అమెరికా పోయి ఆ సంపన్నమైన దేశంలో, సౌఖ్యమైన దేశంలో, క్రైస్తవ వ్యతిరేకత లేని దేశంలో, క్రైస్తవుడు అంటే భక్తిపరుడు అంటే ప్రోత్సహించే దేశంలో ఉండక మరలా నా ఉక్రెయిన్ వెళ్తాను,
నా దేశానికి నేను వెళ్తాను, నా ప్రజలకు నేను సత్యం చెప్పాలి అని వచ్చేసాడంటండి యవనస్తుడు 24 ఏళ్ళ వయసులో. మా వాళ్ళందరినీ చంపేశారు, అక్కడ వాళ్ళని ద్వేషం పెట్టుకోలే ఆయన. సత్యంలో నిజంగా ఆనందిస్తుంటే ఆ ఆనందాన్ని ఏది భంగం చేయలేదు. ఆ ఆనందం ఎవరి మీద ద్వేషాన్ని పెంచదు, ప్రేమను పెంచుతుంది. తన వాళ్ళందరి, తమ ఆస్తిని, తమ వాళ్ళందరూ చావు కారకులైన వారి మధ్యకు, ఆ ప్రాంతానికి మరల వెళ్ళాలి అనేది ఎలా సంభవమైంది, ఎలా కలిగింది? ఆయనకు ఆ మనస్సు. సత్య ప్రతిష్ఠుడుగా సత్యమందు ఆనందిస్తున్నాడు, సత్యాన్ని ప్రకటించాలని ప్రగాఢ వాంఛతో ఉన్నాడు. విక్టర్ బెలిక్ వెళ్ళాడు. వెళ్ళగానే సువార్త ప్రకటిస్తుంటే బంధించారే, ఊరికైనా కాల్చి చంపితే వీళ్ళకి అర్థం కావడం లేక, వీళ్ళకు మామూలుగా అనిపిస్తుందా ఏంది, వీళ్ళని బాగా కఠినంగా అసలు హింసించాలని తీసుకుపోయి జైల్లో వేశారు. 24 సంవత్సరాలు ఒక చోట, 10 సంవత్సరాలు ఒక చోట జైల్లో వేశారు. 34 years. 7 రోజులు పనే చేయాలి. 7 రోజులకు ఒక రోజు, ఒక్క పూట కొంచెం పిడికిడి మెతుకులు వేసేవాళ్ళంటే 7 రోజులకు ఒకసారి. గతంలో నేను చెప్పాను, ఇంకా వినని వారు వినాలి, అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాను నేను. లైవ్లో కూడా వినని వారు తర్వాత కాలంలో కూడా ఆ వినేవారు వింటారని చెప్తున్నాను. విన్నవారు మరల స్మరణకు తెచ్చుకోండి, విననివారు గ్రహించండి. అందరూ ఆ సహోదరుని జీల్, ఆయన మంట, ఆయన గుండెలో రగిలే మంట, ప్రేమ, సత్యం ప్రకటించాలి. 34 సంవత్సరాలు జైలు శిక్ష. 34 గంటలు ఏంటంటే యవనస్తుడు 24 ఏళ్ళకు వచ్చాడు. 34 ఏళ్ళు, 20, 30, 40, 50, 4, 4, 8, 58 సంవత్సరాలు. 58 ఏళ్లకు బయటకు వచ్చాడు. 58 అంటే ఏంది? ముసలోడు అయిపోయాడు, దాదాపు వృద్ధాప్యంలో ప్రవేశించినట్లు. జీవితంలో ఎక్కువ భాగం జైల్లోనే గడిపాడు. 7 రోజులకు ఒకసారి పిడికెడు మెతుకులు, కడుపు నిండా తిండి కూడా కాదు, ఒక వారానికి ఒక పూట పెట్టినా కడుపు నిండా కాదు, గిన్ని మెతుకులు వేసేవారని. చిక్కి శల్యమైనట్టు అయిపోయాడు. ఏమండి, 21 hours పనిచేయాలి రోజు. 21 గంట పనిచేయాలి, 3 గంటలే ఆయనకి విశ్రాంతి రోజులో. 8 గంటల డ్యూటీ చేయడానికే ఆయపాయ అంటుంటారు. చాలా తట్టుకోలేకపోతాం, చేయలేకపోతాం, బాధపడతారు. 8 hours డ్యూటీకి, 21 hours డ్యూటీ. వారానికి ఒకసారి భోజనం చేయకుంటే క్రూర మృగాలను వదిలేసేవారు కూర్చుంటే. అంత కఠినంగా హింసించారు ఆయనను. చిక్కి శల్యమైపోయాడు, బొక్కల గూడులాగా ఉన్నాడు, బొక్కల మీద తోలు కప్పుకున్నట్లుగా ఉన్నాడు విక్టర్ బెలిక్. ఏనాడు యేసుస్వామిని ద్వేషించలేదు. నీకోసం నమ్మకంగా బ్రతుకుతుంటే మా కుటుంబం అంతా కోల్పోయాను, అయినా నేను వచ్చాను ప్రభువా నీ సేవ చేయడానికి రోషంగా. నాకు కూడా ఇదే గతే, ఇలాగా ఏం చేస్తున్నాను అనలేదు. సత్యములో సంతోషించుట, సత్యం కొరకు చిత్రహింసలు అనుభవించాడు. ఆయన 34 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కరడుగట్టిన క్రైస్తవ వ్యతిరేక సైనికులను ఆ చెరసాలలో తాను శిక్ష అనుభవిస్తున్న ఆ కాలంలో విక్టర్ బెలిక్ ఉక్రెయిన్ 20 మంది కరడుగట్టిన సైనికులను యేసుస్వామి కొరకు సంపాదించాడట. హల్లెలూయా. సత్యం కొరకు చిత్రహింసలు అనుభవిస్తూ 20 మంది కరడుగట్టిన సైనికులను యేసుస్వామి కొరకు సంపాదించాడు. జయశీలి. కనుక సత్యమందు సంతోషించాలి, చిత్రహింస వచ్చినా సంతోషించాలి. సత్యమందు సంతోషించినప్పుడు విజయం పొందుతాం. అన్ని బాగుంటేనే ఆనందం కాదు. ఎలా బ్రతికావయ్యా అన్నాడంట రిలీజ్ అయ్యాక బిల్లీ గ్రామ్ గారు ఒక మీటింగ్లో. విక్టర్ ఎలా బ్రతికావు ఇంత హింసలో?
ఆయన అన్నమాట, దేవుడు రగిలించిన ప్రేమాగ్ని నన్ను బ్రతికించింది. దేవుడు రగిలించిన ప్రేమాగ్ని జ్వాలలు నన్ను బ్రతికించాయి. ఈ ఎముకలు కొరికే చలితో కూడిన ఈ జైళ్ళల్లో కనుక సత్యం కొరకు మనం నిలబడి సత్యములో ఆనందిస్తూ ఉన్నప్పుడు, సత్యమే మన సంతోషమైనప్పుడు ఏది మనల్ని అడ్డగించలేదండి. సత్య ప్రతిష్ఠులారా, చిన్న చిన్న వాటికే చింతలు చేస్తున్నారా? అన్ని బాగుంటేనే సంతోషమా? ఉద్యోగం వచ్చి పిల్లలై ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటే అద్దీరి, ఇంకా పిల్లలు మనవరాలు కావాలని ఆశ ఉంటే అద్దీరి, ఆరోగ్యం కావాలని ఆశపడితే అద్దీరి, అప్పుడైనా సంతోషం. తనని కాల్చి చంపారు, ఆస్తంతా పాడు చేశారు, తల్లిని అలా చేశారు, ఆమె చచ్చిపోయింది, తమ్ముని ఉరి తీశారు, ఆయన 34 గంటలు జైలు వేశారు, తర్వాత 20 మందిని సంపాదించాడు, సాక్ష్యశేషిగా మిగిలిపోయాడు. ఈనాడు దేవుడు నన్ను ప్రేరేపించి ఆయన గురించి చెప్పిస్తున్నాడు, జ్ఞాపకం చేసి. ఆయన సాక్ష్యం ద్వారా ఇంకా బ్రతికే ఉన్నాడు. విక్టర్ బెలిక్ మనల్ని రేపుతున్నాడు, సవాలు చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మనలో ఆ ప్రేమాగ్ని జ్వాలలు రగిలిస్తున్నాడు. కనుక 6వది, సత్యమందు సంతోషించాలి, సత్య ప్రతిష్ఠులు. 7వది మనం చూసినప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 10 విషయాలు మనం చూస్తాం. 7వ దానికి వచ్చాం. 7వది తిమోతి రాసిన మొదటి పత్రికలు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, ఇక్కడ 2 విషయాలు. ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యం కూడా ఈ 2 విషయాలకు కూడా మనం అది తీసుకోవచ్చు మాదిరిగా. ముందే నేను సత్యంలో ఆనందించడం విషయంలో అది చెప్పేశాను. ఎందుకంటే అన్ని హింసల్లో కూడా ఆయన ఎన్నడూ దేవుని ఏనాడు నిందించినట్లు మాట్లాడలేదంట. ఆయన ఆనందంగానే ఉన్నాడు, సువార్త చెప్తూనే ఉన్నాడు. జైల్లో కూడా వాళ్ళ సువార్త చెప్తాడు. ఆయన బ్రతుకుని చూసే, ఆయన జీవితాన్ని చూసే, ఆ స్థితిలో కూడా ఆనందంగా ఉండడాన్ని చూసే అసలు వారిలో మార్పు, సాక్షార్థమైన తన సువార్తను బట్టి వాళ్ళు మారారు. తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు ఉంటుంది కదా, 3వ అధ్యాయము. అయినను నేను ఆలస్యం చేసిన 15వ వచనం, 3:15. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, జాగ్రత్తగా వినాలి. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభము అనే మాట, సత్యానికి స్తంభాలుగా ఉండాలి. రాసుకోండి ఆ మాట. మనము 7వదిగా సత్యానికి స్తంభాలుగా ఉండాలి. సత్యానికి స్తంభాలుగా ఉండాలి. దేవుడు ఫలానా ప్రాంతంలో నా బిడ్డ ఉన్నాడు అని ఆనందించగలగాలి. ఒక ఏరియాలో నువ్వు దేవునికి స్తంభంగా నిలబడ్డట్లు, నువ్వు స్తంభం అయితే. చాలాసార్లు గృహప్రతిష్టలో సేవకులంగా ఇలా అంటుంటాం. నేను చాలాసార్లు ప్రార్థన చేయమంటే గృహప్రతిష్టప్పుడు ఇలాగే చేస్తుంటాను ఎక్కువగా. ఈ గృహము, ఈ ప్రాంతంలో ఒక దీపస్తంభం అయితే ఈ గృహంలో ఉన్న విశ్వాసులు, ఈ గృహంలో ఉన్న గృహస్థులు దీపాలుగా ప్రకాశించాలి అనే మాట వాడుతుంట. కనుక మనం ఎక్కడున్నా సత్యానికి స్తంభాలుగా ఉండాలి.
స్తంభం బలాన్ని సూచిస్తుంది, స్తంభం హైట్ను సూచిస్తుంది, స్తంభం నిలబెట్టడాన్ని సూచిస్తుంది. సత్యాన్ని ఎలుగెత్తి చెప్పేవాళ్ళుగా, సత్యం కొరకు నిలబడ్డ వాళ్ళుగా. స్తంభం స్థిరత్వాన్ని కూడా చూపిస్తుంది. కనుక సత్యము అంటే దేవుడే. ఇక్కడ ఇంకా చెప్పబడింది సంఘం గురించి చెప్పబడింది. ఆ సంఘం అంటే మనమే. సంఘం అంటే సత్యప్రతిష్ఠులమే. సంఘం సత్యానికి స్తంభం, సత్యప్రతిష్ఠులు సత్యానికి సంఘం, సత్యానికి స్తంభం, స్తంభాలు. వీఆర్ పిల్లర్స్ ఆఫ్ ట్రూత్. సత్యానికి మనము స్తంభాలం. మరి అలా ఉన్నామా? 8వది, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కనుక 8వది ఆధారంగా ఉండాలి, సత్యానికి ఆధారంగా ఉండాలి. ఆ బిడ్డున్నాడు, నావాడున్నాడు. నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేశాను, మహారాష్ట్రలో ప్రకాశం తమ్ముడు యవనస్తుడు సేవ చేస్తున్నాడు. ఆ ప్రాణహిత నది అవతల సైడ్లో అటవీ ప్రాంతం అంతా అది నక్సల్ ఏరియా. ఒకసారి ఆ మధ్య ఒక ఆయనను కోసేశారు, చంపేశారు అడవిలో. చాలా వ్యతిరేకత అక్కడ. ఆ తమ్ముని కూడా నరికి చంపేస్తాను, నేను నరికి చంపేస్తాను ఏదో చెప్పి, అది కనుక అలా అయిందంటే, అట్లా తేలిందంటే నరికి చంపేస్తాం అంటే, ఆ తమ్ముడు అప్పుడెందుకు ఇప్పుడే చంపండి అన్నాడు. అప్పుడెందుకు ఇప్పుడే నరికేయండి అన్నాడంట. పెద్ద మనుషులందరూ ఊరంతా చుట్టూ చేరి నరికేస్తాం నిన్నప్పుడు, అది కనుక తేలితే అంటే, అప్పుడెందుకు ఇప్పుడే నరకండి. ప్రభు కొరకు చావడానికైనా సిద్ధపడి వెళ్ళాడు ఆ ప్రాంతాన్ని. కనుక సత్యానికి ఆ ప్రాంతంలో అతడు యేసుప్రభుని ఎరగని వారు అనేకులున్నా, యేసుప్రభుని వ్యతిరేకిస్తున్న వారు అనేకులున్నా, ఆ ప్రాంతంలో మహారాష్ట్రకు వెళ్ళి సేవ చేస్తున్న ప్రకాష్, మహారాష్ట్ర ప్రకాష్ అంటుంటాం మేము, మహారాష్ట్ర ప్రకాష్ ఆ తమ్ముడు సత్యానికి ఆ వెంకటాపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధారం. అహేరి నుండి అటు వెళ్ళాలి లోపలికి. నేను వెళ్ళాను కొన్నిసార్లు ఆ ప్రాంతం. ఒకసారి ఇలా అన్నాడు, అన్న చాలా చెప్తున్నాను సువార్త కానీ మారట్లేరు అని బాధపడుతుంటే, తమ్ముడు నువ్వేం బాధపడొద్దు, దేవుడు హోలీ స్పిరిట్ కార్యాలు చేసేటట్టు చేస్తాడు, కానీ నువ్వు ఇక్కడ ఉండడమే సేవ అని చెప్పాను ఆయనకు. నువ్వు ఇక్కడ ఉండడమే, దేవుని ప్రతినిధిగా నువ్వు ఇక్కడ ఉండడమే సేవ. నేను ఈ మధ్య కొత్త ప్రాంతానికి వెళ్ళి కూడా ఒక 3 రోజులు ఉంటున్నాను అక్కడ, 2-3 రోజులు అక్కడ ఉంటున్నాను కొత్త ప్రాంతంలో. అక్కడ ఉండడమే సేవ, జరుగుతుంది తప్పకుండా సేవ. తర్వాత తమ్ముడు ఓసారి మీటింగ్స్ పిలిచాడు. అక్కడ మీటింగ్ పెట్టుకొని చాలామంది బాప్తీసం తీసుకున్నారు. ఫిగర్ నాకు గుర్తులేదు కానీ 10-12 మంది దాదాపు చాలామంది వచ్చారు ఆ ప్రాణహిత నదిలో. అన్న నువ్వే బాప్తీసం ఇవ్వాలంటే నేనైతే భలే సంతోషం అయిపోయింది. ఆ క్రైస్తవ వ్యతిరేక ప్రాంతంలో మహారాష్ట్రలో అడవుల్లో ఆ కోయ కొండ జాతి ప్రజలు అక్కడ సత్యానికి ఆధారం కాదా ప్రకాష్ ఆ యవనుడు సేవకుడు? అది ఆధారం అంటే దేవుని కొరకు నిలబడడం. దేవునికి మనం ఆధారమా? దేవుడు గొప్పోడు, అవును దేవుడు గొప్పోడు, ఆయనకు మనం ఆధారం ఏంటి అనిపిస్తుంది కదా. కానీ దేవుని కొరకు నువ్వు నిలబడడం ఆయనకు ఆధారం. నీకు విషయం తెలుసా? సువార్త చెప్పడానికి నువ్వు నిలబడకుంటే ఎవరు చెప్తారు సువార్త? హోలీ స్పిరిట్కు సహకారిగా నువ్వు ఉండకుంటే సువార్త ఎలా ప్రకటించబడుతుంది? దేవదూతలు ప్రకటించలేరు. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, యెసుప్రభుని విశ్వసించాం, రక్షించబడ్డాం. నా జీవితం మారింది, నేను పాపిని, నన్ను ప్రభు పరిశుద్ధపరిచాడు, నా లైఫ్ మారింది చూడండి అని నువ్వు చెప్పగలవు. దేవదూతలు చెప్పలేరు, ఆ విషయం దేవదూతలు చెప్పలేరు. రక్షణ మనం పొందాం, వాళ్ళు ప్రభు కాడ బాగానే ఉన్నారు, మనం చెడిపోయాం, పడిపోయాం, దేవుడు మనల్ని రక్షించాడు.
అంటే త్రోసివేయబడ్డ దూతలు ఉన్నారు, వాళ్ళు నరకాన్ని తర్వాత వెళ్ళిపోదు. వాళ్ళు శత్రువులుగా, దేవుణ్ణే శత్రువుగా చూసి పనిచేస్తున్నారు కనుక దేవుని దగ్గర ఉన్న దూతలు గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకు సువార్త చెప్పమని ఎందుకు చెప్తలేడు దేవుడు అంటే, వారికి సాక్షార్థమైన సువార్త వాళ్ళు చెప్పలేరు కనుక మనమే ప్రకటించాలి. ఆధారం, సత్యానికి స్తంభము, ఆధారం సంఘం అంటే మనమే సత్య ప్రతిష్ఠులం. మరి ప్రకటిస్తున్నామా? సత్యము మనలను స్వతంత్రులనుగా చేసెను, సత్యమునకు మనము స్తంభాలం అనెను. సత్యము మనలను స్వతంత్రులనుగా చేసెను, సత్యమునకు మనము ఆధారం అనెను. సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యముకై సతతము సమరము సల్పెదం. సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యముకై సత్యముతో సేవ చేసెదం. సత్యము మనలను స్వతంత్రులనుగా చేసెను, సత్యమునకు మనము స్తంభాలం అనెను. సత్యము మనలను స్వతంత్రులనుగా చేసెను, సత్యమునకు మనము ఆధారం అనెను. సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యముకై సతతము సమరము సల్పెదం. సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యముకై సత్యముతో సేవ చేసెదం. చాలా కాలం క్రితం దేవుడిచ్చిన పాట ఇది. దేవుని మహాకృపలో నేను రాశాను సత్యం గురించి. ఇదే వచనాల ఆధారం. తిమోతి మొదటి పత్రిక 3:5 ఆధారం. సత్యము మనలను స్వతంత్రులుగా చేసింది. సత్యానికి మనము ఇక్కడ ఏముంది? తిమోతి మొదటి పత్రిక 3:15 ఆధారం. దేవుని మందిరములనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవాలని అది నీకు తెలియజేయవాలని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అరకులోయలో ట్రూత్, సత్యము అనే దాని మీద కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆ థీమ్ సత్యము అని నాకు తెలిసినప్పుడు దేవుడు ఈ పాట ఇవ్వక సత్యం మీద ఈ పాట రాశాను. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యం కొరకు సతతము సమరము సల్పాలి. మనం సత్య సాక్షులం, సజీవ సాక్షులం, సత్యముకై సత్యముతో సేవ చేయాలి. పల్లవి కూడా, చరణాలు కూడా చాలా ఉంటాయి. అటు వెళ్ళని ఇప్పుడు కానీ కనుక సత్యం కొరకు, సత్యానికి ఆధారంగా మనం ఉంటున్నామా? సత్యానికి స్తంభాలుగా ఉంటున్నామా? ప్రభు కొరకు స్టాండ్ తీసుకుంటున్నామా? నేనున్నాను ప్రభు నీ కోసం, నేనుంటాను ప్రభు నీ కోసం, నేను వెళ్తాను ప్రభు నీ కోసం. చిన్న చిన్న త్యాగాలు చేయమంటేనే అది త్యాగం అని కూడా కాదు. బాబు దేవుని సేవ కొరకు ఈ ప్రాంతం వదిలి ఈ ప్రాంతంలో ఉండవా? 7-8 కిలోమీటర్లే, 10 కిలోమీటర్లే, ఆడికిడికి తేడా అంటే కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో సత్యం కోసం. ఉన్నారు, ఎందరో కొందరు ఉన్నారా? అది గనక తెలిస్తే నరికి పడేస్తాం. అప్పుడెందుకు, ఇప్పుడే నరకండి. ఒక యవనస్తుడు నిలబడ్డాడు సత్యం కొరకు స్తంభముగా, సత్యానికి ఆధారంగా.
దేవుడు కార్యం చేశాడు, ఎంతోమంది రక్షించబడ్డారు. ఒక చోట చేసేవాడు, ఇప్పుడు 2-3 చోట్ల సేవ జరుగుతుంది. అన్నా మంచి జరుగుతుంది, ఇంకో చోటుకి వెళ్ళాం అని చెప్తుంటాడు. నాకెంత ప్రియమైన తమ్ముడు ఎందుకు ప్రియుడయ్యాడు? అలాంటి చోట త్యాగపూరితంగా నిలబడి సేవ చేస్తున్నందుకు ప్రియుడయ్యాడు. సోమరులు, స్వార్థపరులు, త్యాగాలు చేయలేని వాళ్ళు ప్రియులవుతారా? ప్రియంగా చూస్తాం దేవుని ప్రేమను బట్టి, కానీ ప్రియులుగా ఎంచబడతారా? బహుప్రియులవుతారా? దానియేలు నీవు బహుప్రియుడు అన్నాడు. దేవునికి ప్రియులవుతారా? బహుప్రియులవుతారా? సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన మనం బహుప్రియులుగా దేవుని ఎంచబడాలి. అంటే సత్యం కోసం నిలబడాలి, స్తంభముగా, ఆధారముగా. ఇంక 2 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. జాగ్రత్త వినండి. గంట సేపే వాక్యం వినాలని ఏమి రూల్స్ ఏం లేవు బైబిల్లో. 45 నిమిషాలే వినాలనేది ఒక క్రమం లేదు బైబిల్లో. అలాంటి క్రమం పౌలు ఒకసారి వెళ్ళాల్సింది రాత్రంతా కూడా చెప్పాడంట. కొన్నిసార్లు షార్ట్ మెసేజ్ అందించబడవచ్చు, తప్పులేదు. కొన్నిసార్లు మెసేజ్ కొంత సమయం ఉండొచ్చు, తప్పులేదు. సమయం ఉండి కూడా షార్ట్ మెసేజెస్ అయితేనే ఇష్టపడతారని అట్లా అందించడం సరికాదు. కొన్నిసార్లు అక్కడ ఆ పరిస్థితిని బట్టి అక్కడ కొంచెమే సమయం ఉంటుంది, ఆ సమయం కొంచెం సమయంలో కూడా అందించేసేయాలి, తప్పులేదు. సమయం ఉన్నప్పుడు ఒక అంశం, ఒక 2 పాయింట్స్ చెప్తే అయిపోద్ది అన్నప్పుడు ఒక 12 నిమిషాలు ఎక్కువైతే ఏమవుతుంది? దేవుని వాక్యం ఎక్కువంటే. 9వది ఇక్కడ ఈ 8లో సత్యమునకు ఆధారం అనే దాంట్లో ఇంకో చోట యోహాను ఏం రాస్తాడంటే, యోహాను పత్రిక 3వ పత్రిక 8లో 3వ పత్రిక 8వ వచనంలో మనము సత్యమునకు సహాయులం అవునట్టు అని ఉంటుంది. 2 అని ఫుట్ నోట్స్ వేసి జత పనివారం అవునట్లు అని ఉంటుంది. జత పనివారం అవునట్లు. సరే, సత్యమునకు సహాయులం అవునట్లు. ఇక్కడ సత్యానికి సహాయులం కావాలి అంటున్నాడు. సత్యానికి సహాయకులుగా ఉండాలి, సత్యమందు ప్రతిష్ఠించబడిన మనము. అందుకే ప్రారంభంలో నేను ఒక మాట అన్నాను. ప్రారంభంలో ఏం చెప్పాను? ప్రభు కృపలో సత్యము ద్వారా ప్రతిష్ఠించబడ్డాము, సత్యము నందు ప్రతిష్ఠించబడ్డాము, సత్యము కొరకు ప్రతిష్ఠించబడ్డాము. కొరకు అంటే స్తంభముగా ఉండుట కొరకు, ఆధారముగా ఉండుట కొరకు, సహకారులుగా ఉండుట కొరకు. సత్యానికి అంటే దేవుని సత్యానికి సహకారులుగా, జత పనివారుగా ఉండుట కొరకు ప్రతిష్ఠించబడ్డాం. మరి అలా ఉంటున్నామా? సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్య సారాంశము. నీ వాక్యమే సత్యం. సత్యమందు యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు, సత్యములో ఉన్నవారు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిన అన్నాడు. సత్యమందు ఉన్నట్లే కదా. సహకారులుగా మనం ఉండాలి. అపోస్తలకాల 2:32, అపోస్తలకాల 3:15లో ఈ సంగతులకు మేము సాక్ష్యం. ఏ సంగతులేమో? సత్య సువార్తకు. ఆయన వచ్చాడు, మరణించాడు, మరణాన్ని జయించి లేచాడు, నమ్మితే రక్షణ. ఎందుకు మేము సాక్షులం, అంతే. దేవుడు ఆయన లేచాడు, పునరుత్థాడు, మరణాన్ని జయించి లేచాడు, విశ్వసిస్తే చాలు రక్షణ. మెస్సియా ఆయనే. యేసునామాన్నే రక్షణ, ఇంకే నామం రక్షణ లేదు. అందుకు మేము సాక్షులం. యేసుప్రభులోనే పాపక్షమాపణ, ఎందుకు మేము సాక్షులం. సత్యమునకు ఆధారం. 9వది
సత్యమునకు మళ్ళించాలి. అది కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి మాట అయినా మళ్ళించుట, సత్యములోనికి అనేకులను మళ్ళించుట. ఎవరైనా కొంచెం బలహీనపడ్డా సత్యానికి వచ్చి బలహీనపడ్డ, సత్యంలో లేని వారిని సత్యాన్ని మళ్ళించుట, సత్యంలో బలహీనపడి ఎవరైనా ఉన్న వారిని సత్యంలో మళ్ళించుట, సత్యానికి మళ్ళించాలి. యాకోబు 5:19, యాకోబు 5:19లో, నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యమునకు మీలో నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన ఎడల, సత్యానికి మళ్ళించడానికి సత్యమందు ప్రతిష్ఠించి సత్యము కొరకు ప్రతిష్ఠించినాడు. సత్యము కొరకు ప్రతిష్ఠించబడ్డాము. సత్యమునకు ఎవరైనా సత్యము నుండి, ఆ మాట బాగా వినండి, నా సహోదరులారా మీరు ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించినలా, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. సత్యములో లేని వారిని సత్యానికి మళ్ళించుట, సత్యములోకి వచ్చి ఒకవేళ తప్పిపోతే వారిని సత్యంలోనికి మళ్ళించుట అనేది మన బాధ్యత, మన పని. అందుకు దేవుడు సత్యమందు ప్రతిష్ఠించాడు, సత్యము కొరకు ప్రతిష్ఠించాడు. సత్యము కొరకు ప్రతిష్ఠించాడు అంటే సత్యమును తొలగిపోతే మళ్ళీ వాళ్ళని సత్యంలోకి నడిపించడానికి మనల్ని ప్రతిష్ఠించాడు. సత్య ప్రతిష్ఠులం మళ్ళిస్తుంటే మంచిది కనుక, అలా లేకుంటే మనం మళ్ళించాలి. ఎవరైనా సత్యంలో తొలగిపోతే వారిని దూషిస్తా కూర్చోవద్దు. వాళ్ళని తిరిగి సత్యంలోనికి మళ్ళించాలి, మంచి దారిలోకి తీసుకురావాలి, సాత్వికమైన మనసుతో తీసుకురావాలి, జగడమాడకుండా తీసుకురావాలి. ఏమండి, ఆ మనస్సు ఉందా? సత్యమును తొలగిన వారిని సత్యంలో నడిపించే మనస్సు ఉందా? అలాగే సత్యంలో నుంచి నడిపిస్తున్నారా? ప్రేమతో నడిపిస్తున్నారా? కొంతమంది కొన్ని చోట్ల వెలివేతలు. ఆ వెలివేయడమే పెద్ద క్రమం అనుకుంటారు వాళ్ళు. కొందరిని వెలివేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొందరు వాళ్ళు చేసిన తప్పును బట్టి కొంతకాలం దూరం పెట్టాల్సి ఉంటుంది సంఘంలో. అది తప్పేం కాదు, క్రమమే అది. కానీ అది ఎవరికి, వాళ్ళ ఏ తప్పును బట్టి, ఏ స్థాయిని బట్టి, ఎలా అనేది ఆలోచిస్తున్నారా? తిరిగి వారిని పక్కన పెట్టిన ఆఖరికి వారిని సత్యంలో నడిపించడానికే ఆ పక్కకు పెట్టేది కూడా. ఆ ప్రయత్నం జరుగుతుందా మరి ఎక్కువగా? కనుక సత్యములో నుండి తొలగిన వారిని తిరిగి సత్యములోనికి నడిపించడానికి సత్యమందు దేవుడు మనం ప్రతిష్ఠించి సత్యము కొరకు నియమించాడు పని చేయడానికి. చివరి మాట చెప్పి ముగిస్తాను. 10వది, గంటంబావు కావస్తుంది. 75 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇక 10వ మాట, కొరింథీ రాసిన 2వ పత్రిక, అంశం ఏంటి చెప్పండి? సత్య ప్రతిష్ఠులు. మూలవాక్యం ఏంటి చెప్పండి? యోహాను 17:17. కొరింథీ రాసిన 2వ పత్రిక 13:8లో మనం చూస్తే, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాము. 10వది ధ్యానించిన ఈ అంశంలో, ఈ పాయింట్స్లో 10వది ఏంటంటే, సత్యము నిమిత్తమే సమస్తం చేయాలి. సత్య ప్రతిష్టలు అంతే. ఏది చేసినా సత్య ప్రకారం ఉండాలి, సత్యం కొరకై ఉండాలి, సత్యం నిమిత్తమై ఉండాలి, సత్యములో ఉండాలి. సత్యం శబాష్ బలా అని అనదగినట్టుగా ఉండాలి. ఏమండి, ఎంత మంచి మాట చూడండి. మళ్ళా చదువుతాను ఈ మాట కూడా. కొరింథీ రాసిన 2వ పత్రిక 13:8. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము విరోధంగా ఏమి చేయము.
సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. అది కనుక సత్యం నిమిత్తమే సమస్తము చేయాలి, సమస్తం చేయాలి. కనుక 10వ విషయం ఏంటంటే సత్య ప్రతిష్ఠలు చేయాల్సిన 10వ విషయం, నడుచుకోవాల్సిన 10వ విషయం, బ్రతకాల్సిన 10వ విషయం ఏంటంటే సత్యము కొరకే సమస్తం చేయాలి. ఏది చేసినా ఆ సత్యాన్ని అనుసరించి చేయాలి. మరి ఇలా ఉన్నామా? ఇలా ఉన్నామా? ఉండకుంటే ఏం చేస్తున్నట్టు నువ్వు? 13:8 హెచ్చరిక. సత్యమునకు కొరింథీ 2:13-8 ఇందులోనే మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయక, విరోధంగా చేస్తున్నట్లు, సత్యం చెప్పినవి చేయనట్లు, అవిధేయతగా ఉంటున్నట్లు, విరోధంగా చేస్తున్నట్టు, నిర్లక్ష్యం చేస్తున్నట్టు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ ఇష్టం వచ్చి చేస్తున్నట్టు, అది సరికాదు. విరోధముగా చేస్తున్నట్టు. హెచ్చరికగా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా హెచ్చరిక, రాసుకోండి. కొరింథీ 2వ పత్రిక 13. ఇప్పుడు ఆ 10 విషయాలు అయ్యాయి కదా, ఇప్పుడు హెచ్చరిక ఒక మాట నేను చూపే 2 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 13:8 సత్యమును విరోధంగా ఏమి చేయక. అంటే నువ్వు సత్యానికి తగ్గట్టుగా ఏం చేయట్లేవు అంటే విరోధంగా చేస్తున్నట్లు. అర్థమైందా? సత్యంలో ప్రతిష్ఠించబడి విరోధంగా చేస్తున్నట్టు ఎంత ప్రమాదం. రోమపత్రికలో ఓ మాట ఉంటుంది, సత్యానికి వ్యతిరేకంగా వెళితే ఎలా ఉంటుందో. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ ఏదైనా ఆ మాట చూస్తే మనము రోమపత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో 2వ అధ్యాయం 8-9 వచనం చదువుతాను చూడండి. అయితే ఆ భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యునికి ఆ మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమలు వేదనలు కలుగును. సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. చూసారా? సత్యానికి లోబడకున్నా, సత్యాన్ని నమ్ముకోకున్నా, నరకం ఉంది. సత్యాన్ని నమ్మి సరిగా బ్రతకున్నా ఏమండి, సత్యం అనుసరించి జీవించకుంటే శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వచ్చును. దుష్కార్యం చేయ ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశం కూడా శ్రమలు వేదనలు. హెచ్చరిక. సత్యంలో ఉన్నాయి కానీ సత్యాన్ని అనుసరిస్తూ శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవి అనవసరమైనవి, నీకు నువ్వు తెచ్చుకున్నవి. దేవునికి కోపం వస్తుంది, బాధ అవుతుంది, ఏడుస్తాడు. పిలుపు అని ఒక మాట రాసుకోండి. పిలుపు. ఇదే రోమా 2:10 సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. పిలుపు ఫలం 2. పిలుపు ఫలం. కనుక సత్క్రియలు చేయండి, మీకేమొస్తుంది? మహిమ వస్తుంది, ఘనత వస్తుంది, సమాధానం వస్తుంది. మహిమ వస్తుంది, ఘనత వస్తుంది, సమాధానం వస్తుంది, ఫలం. తెస్సలోనికీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మా ఆనందమైన, మా అతిశయ కిరీటమైన మీరే కదా. సత్యం కొరకు బ్రతికి, సత్య సాక్షులుగా బ్రతికి, సత్యం కొరకు కొంచెం సంపాదిస్తే, సత్యం కొరకు ఏ పని చేసినా దేవుని దగ్గర మెప్పు వస్తుంది, ఘనత వస్తుంది. మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతుంది ఫలం. కనుక దేవుణ్ణి దుఃఖపడేవానిగా ఉంటావు. హెచ్చరిక ఏంటంటే నువ్వు సత్య ప్రతిష్ఠుడివై సత్యం కొరకు నిలబడకుంటే, సత్యానికి స్తంభముగా, సత్యానికి ఆధారంగా నిలబడకుంటే, సత్యం కొరకు జీవించకుంటే నువ్వు నష్టపోతావు. శ్రమలు వచ్చే ప్రమాదం ఉంది, ఎన్నో ఇరుకుల్లో పడే ప్రమాదం ఉంది. తిరిగి దేవుని బాధ పెట్టిన వాడు అవుతావు. తిరిగి క్రీస్తు న్యాయపీఠం ముందు తలదించుకోవాల్సి వస్తుంది, బహుమానాలు లేక. ఆ తెస్సలోనికీ చదువుతాను, ఒక్కసారి చదువుతాను. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఓ తెస్సలోనికీయులారా, మీరే కదా దేవుని దగ్గర ఏంటి మాకు?
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. క్రీస్తు న్యాయపీఠం ముందు ముచ్చట విషయం మాట్లాడుతున్నాడు పౌలు. అక్కడ మీ వల్లనే మాకు ఆనందం. అంటే మీ వల్ల అంటే సత్యము నన్ను ప్రతిష్ఠించగా, సత్యమునందు నన్ను ప్రతిష్ఠించగా, సత్య సాక్షిగా బ్రతకడానికి సత్యం కొరకు ప్రతిష్ఠించగా, సత్యములోనికి మేము నడిపించాను, సత్యములో మిమ్మల్ని స్థిరపరిచాను. కనుక నాకు మిమ్మను బట్టి ఆనందమును అతిశయ కిరీటం ఉంది. ఆయన రాకడెప్పుడు న్యాయపీఠం ముందు మహిమ ఉంది, ఆనందం ఉంది. కనుక ఫలం, సత్యం కొరకు బ్రతికితే ఫలం, మహిమ, ఘనత, సమాధానం, ఆనందం, అతిశయ కిరీటం, దేవుని మెప్పు. ఇంకా దేవుడు ఎలా ఎలా ఆయన యొక్క ఆ ప్రేమను, ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తాడో చెప్పలేము. ఇంకా కొన్ని రాయబడ్డాయి ఇక్కడ. పరుగెత్తుకొని వస్తాడేమో, కౌగిలించుకుంటాడేమో, ముద్దు పెట్టుకుంటాడేమో, నా బిడ్డ సత్యం కొరకు ఎలా నా కోసం ఎలా నిలబడ్డావు భూమి మీద అని. మనం ఎలాగున్నాం పరీక్షించు. తలవంచుదాం, ప్రార్థన చేసి. సత్య ప్రతిష్ఠులు అనేది అంశం. 10 విషయాలు. సత్య ప్రతిష్ఠులు, సత్య ప్రతిష్టకు తగ్గట్టుగా బ్రతకాలి. మొదటి విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. రెండో విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమందు స్థిరంగా ఉండాలి. మూడో విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమును బట్టి ప్రేమించుకోవాలి. నాలుగో విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యముతో ఆరాధించాలి. ఐదో విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమునందు సంతోషించాలి. ఆరో విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యానికి స్తంభాలుగా ఉండాలి. ఇది ఏడవ విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమునకు ఆధారంగా ఉండాలి. ఎనిమిదవ విషయం. సత్య ప్రతిష్ఠులు సత్యమునకు అనేకులను మళ్లించేవారుగా ఉండాలి. తొమ్మిదవ విషయం. 10వది. సత్య ప్రతిష్ఠులు సత్యము నిమిత్తమే సమస్తం చేయాలి. సత్య ప్రతిష్ఠులైన మనం, ప్రభుని విశ్వసించి రక్షణ పొందిన మనం, ప్రభులో ఉన్న మనం, సంఘ సభ్యులైన మనం, దేవుని సంఘ సభ్యులైన మనం, క్రీస్తు ప్రభు స్వరక్తము సంపాదించుకున్న సంఘంలో ఉన్న మనమే సత్య ప్రతిష్ఠులం. మరి ఇలా ఉంటున్నామా? పరీక్ష చేసుకుందాం. దయచేసి ఇలా లేకుంటే ఇక నుండైనా ప్రభు కొరకు నమ్మకంగా, రోషంగా, సత్యానికి స్తంభాలుగా, ఆధారాలుగా నిలబడదాం. ఇంకెక్కువగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అసత్యము నుండి, అధర్మము నుండి, అన్యాయం నుండి, భ్రమపరచు ఆత్మ బంధకాల నుండి, మోసము నుండి విడిపించుటకు సత్యాన్ని ప్రకటించి పనిచేద్దాం. సర్వసత్యములోనికి అనేకులను నడిపిద్దాం. దేవుని సహాయం తీసుకొని మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు సహాయం చేయడానికి. ప్రభు సహాయం ఉంది, తండ్రి సహాయం ఉంది, పరిశుద్ధాత్మ సహాయం ఉంది, సత్యవాక్య సహాయం ఎప్పుడూ ఉంది. సత్యం కొరకు ఇంకెక్కువ నిలబడదాం, ఇంకొక పని చేద్దాం. ఆనాడు బలా అనిపించుకుందాం. ఇప్పటికే నువ్వు బాగా బ్రతుకుతుంటే సంతోషం. దేవుడు ఇంకెక్కువ వాడుకున్నాను గాక. వెనకబడి ఉంటే సరిచేసుకుందాం దయచేసి. సత్య ప్రతిష్ఠులం. సత్యం కొరకు ఇంకొక పని చేద్దాం. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఉంటుంది. పనిచేద్దాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారం.
లెట్ us pray. దయగల తండ్రి, సత్య ప్రతిష్ఠలు అనే అంశం ద్వారా మాతో తేటగా మాట్లాడినందుకు వందనాలు. ఇదే విధానంలో ఆశగా సాగుతున్న బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా బలపరిచి ఇంకా వాడుకోండి. వెనకబడి ఎవరమున్నా మమ్మల్ని మన్నించండి. మేము ఎంతో కొంత వెనకబడే ఉన్నాం. యథార్థంగా చెప్పాలంటే చాలామందిని, నా మట్టుకు నేను. మన్నించండి. ఇంకెక్కువగా మీ కొరకు నిలబడుటకు, ఇంకెక్కువగా సత్యంలోనికి మళ్లించుటకు, ఇంకెక్కువగా సత్య స్వార్థ ప్రకటిస్తూ ఆత్మ సంపాదించుటకు మీరే సహాయం చేయండి. మేము సిద్ధంగా ఉన్నాము. మీ చేతిలో సాధనాలు వాడబడడానికి. బలపరచ ద్వారాలు తెరవండి, వాడుకోండి, మహిమ పొందండి. ప్రతి స్థానిక సంఘం వర్ధిల్లినట్లు, తద్వారా సార్వత్రిక సంఘం వర్ధిల్లినట్లు, ఇంకా అనేక ప్రాంతాలు, నూతన ప్రాంతాల సంఘాలు స్థాపించబడినట్లు, సాతాను సామ్రాజ్యం కూలిపోనట్లు మీ రాజ్య వ్యాప్తి, సర్వసత్య వ్యాప్తి జరుగునట్లు, సార్వత్రిక సంఘం క్షమాభివృద్ధి చెందినట్లు మేమందరం ఎక్కువ పనిచేట కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొందు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం. ఇంకెక్కువగా ప్రభు కొరకు ఫలిద్దాం. సత్యం కొరకు నిలబడదాం. ఇంకెక్కువగా దేవుని మహిమార్థం సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.